వెల్కమ్ టు టెక్ అండ్ కుక్కీ. ఈరోజు మన రెసిపీ టేస్టీ రెసిపీ క్యారెట్ హల్వా. ఇంట్లో 5 మినిట్స్లోనే ఈజీగా టేస్టీగా కుక్కర్లో క్యారెట్ హల్వాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా క్యారెట్ని శుభ్రంగా మంచినీటితో వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి గీ మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ పీసెస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. అంతలోపు మనము మిల్క్ని ఒక సైడు బాగా బాయిల్ చేసుకుందాము. ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత 2 విజిల్స్ తర్వాత క్యారెట్ బాగా ఉడికిపోయింది. ఈ విధంగా మనం టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కానీ లేదంటే స్మాషర్తో ఈ విధంగా బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, హల్వా స్ట్రక్చర్ వచ్చేసింది మనకు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను 350 గ్రామ్స్ క్యారెట్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయ్యేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మెల్ట్ అయిపోయింది. చూడండి, బాగా హల్వా స్ట్రక్చర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము బాయిల్ చేసి ఉంచుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను. 1/2 కప్పు మిల్క్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలంతా కూడా బాగా ఇమిరిపోవాలి, అంటే బాగా ఆవిరైపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన హల్వా రెడీ అయింది. దీన్ని మనము డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ హల్వా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.